వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు వీడియోలో మనం సూర్యుడికి దగ్గరగా వచ్చిన గ్రహాలన్నీ కూడా హస్తంగా అవుతాయి. అంటే సూర్యుడికి 6 నుంచి 10 డిగ్రీల మధ్యలో ఉన్న ఏ గ్రహం అయినా సరే హస్తంగతం చెందుతుంది, దగ్ధం అయిపోతుంది. అంటే ఇంగ్లీష్లో కంబస్ట్ అవుతుంది అంటారు. అసలు ఈ హస్తంగతం అంటే ఏంటి? ఒకవేళ సూర్యుడికి దగ్గరగా వచ్చిన గ్రహాలు హస్తంగతం చెందితే అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి? చాలా వరకు ఏంటంటే సూర్యుడితో కుజుడు కలిస్తే గవర్నమెంట్ జాబ్ రావడం, సూర్యుడితో కొన్ని గ్రహాలు కలిసినప్పుడు బాగా బలంగా ఫలితాలు ఇస్తాయి అనుకుంటారు. అయితే ఈ హస్తంగతం అవడం వల్ల అవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. హస్తంగతం గురించి ఇంకే డౌట్లు లేకుండా ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2,000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో హస్తంగతం అనే టాపిక్, అంటే కంబషన్ ఆఫ్ ప్లానెట్స్ అనే విషయాన్ని తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే ఏ గ్రహం అయినా సూర్యుడికి దగ్గరగా వస్తే అది కంబస్ట్ అయిపోతుంది. అంటే ఏంటంటే తన శక్తిని కోల్పోతుంది, దగ్ధం అయిపోతుంది. అది ఎన్ని డిగ్రీల దగ్గర అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎన్ని డిగ్రీలు అంటే 6 నుంచి 8 డిగ్రీల దగ్గర, 6 నుంచి 8 లేకపోతే 6 నుంచి 10 డిగ్రీల దగ్గర ఏ గ్రహం ఉన్నా సరే ఈ మధ్యలో చాలా వరకు హస్తంగతం అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు 6కి 2, 3 డిగ్రీల్లో ఉంటే కూడా హస్తంగతం ఉంటుంది. 6 డిగ్రీల వరకు చాలా ఎక్కువ అయిపోతుంది. 6 నుంచి 10 మధ్య కొంచెమే అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ గ్రహం కనుక సూర్యుడు వెనక, సూర్యుడు సపోజ్ శుక్రుడు అనుకుందాం, శుక్రుడు కనుక సూర్యుడు 26 డిగ్రీల దగ్గర ఉండి శుక్రుడు 20 డిగ్రీల దగ్గర ఉన్నాడు అనుకోండి, అంటే సూర్యుడి కన్నా వెనకుంది గ్రహం, సూర్యుడే ముందు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఆ గ్రహం చాలా వరకు హస్తగతం అయిపోయి తన శక్తిని అంతా కోల్పోతుంది. ఇది చాలా వరకు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని. ఇక్కడ ఏంటంటే హస్తగతం చెందా లేదా అనే విషయాన్ని తెలుసుకోండి. అంటే సూర్యుడు ముందుండి వెనకాల ఉంటే ఆ గ్రహం పూర్తిగా దగ్ధం అయిపోతుంది. అలా కాకుండా రివర్స్లో సూర్యుడేమో 20 డిగ్రీల దగ్గర ఉన్నాడు, సూర్యుడు 20 డిగ్రీల దగ్గర ఉన్నాడు, శుక్రుడేమో 26 డిగ్రీల దగ్గర ఉన్నాడు, అంటే సూర్యుడి కన్నా ముందు ఉన్నాడు. అప్పుడు హస్తంగతం చెందుతుంది, కానీ సగం శక్తినే కోల్పోతుంది. ఎందుకంటే ముందు వెళ్ళిపోతుంది కదా, సగం శక్తినే కోల్పోతుంది. చాలా వరకు ఇది సగం ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇలా ముందెళ్ళిపోతే హస్తంగతం ప్రాబ్లం అని సగం ఉన్నట్టు, ఒకవేళ వెనకాల ఉంటే మాత్రం ఆ గ్రహం పూర్తిగా హస్తంగతం చెందినట్టు. అయితే ఇప్పుడు ఒక్కొక్క గ్రహం హస్తంగతం అయితే, కంబషన్ అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందు కుజుడు కనుక ఇలాగే సూర్యుడి దగ్గరికి వచ్చి హస్తంగతం అయిపోతే ఆ వ్యక్తి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే కోపం ఎక్కువైపోద్ది అనమాట. కోపం ఎక్కువైపోవడం, కోపాన్ని అస్సలు అంచుకోలేరు, ఒక్కసారి పేలిపోతాడనమాట. అలాగే అంతర్గత సహనం లోపల ఎక్కువగా ఉండి గొడవలకి తగదాలకు ఒక్కసారి ఫైర్ అయిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం చాలా వరకు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చాలా ధైర్యంగా కనిపిస్తారు. అసలు విషయాలకు వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా తడబాటు పడిపోవడం, అసలు నేను ఇది చేయగలనా లేదా అన్నట్టుగా బిహేవ్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక సోదరులతో విభేదాలు, అన్నదమ్ములతో, అక్కల చెల్లులతో సూర్యుడు చాలా వరకు ఏంటంటే వాళ్ళతో ఉన్న రిలేషన్స్ తెలియజేస్తాడు. కాబట్టి అన్నదమ్ములు, అక్క చెల్లెలతో పెద్ద పెద్ద గొడవలు అవడం, అపార్థాలు రావడం, వాళ్ళంటే వీళ్ళకి పడకపోవడం, వీళ్ళంటే వాళ్ళకి పడకపోవడం, దూరంలో ఉన్నా ఎక్కడున్నా సరే అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక భార్యతో కూడా ఈగో క్లాషెస్, ఆధిపత్య ధోరణి, భాగస్వామి మాట వినకపోవడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక హస్తంగతమైన కుజుడు ఉండడం వల్ల కుజుమహదశ గారి కుజుడు అంతర్దశ కానీ జరిగిన నార్మల్గా అయినా వీళ్ళు చాలా విపరీతమైన కష్టపడాల్సి వస్తుందన్నమాట.
ఏ పనైనా సరే గుర్తింపు రావాలన్నా ఏదైనా సరే చాలా ఆలస్యం అయిపోతుంది. నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా అవి ఎవరికి ఉపయోగపడవు, వీళ్ళకి కూడా ఏ రకంగా ఉపయోగపడక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ చంద్రుడు అస్తంగతం అయితే ఏమవుతుంది? చంద్రుడు అస్తంగతం అయితే చాలా వరకు ఏంటంటే భావోద్వేగాలు చాలా సున్నితం. ప్రతిదానికి ఫీల్ అయిపోవడం, అలగడం, మనసులో ఏదో అస్థిరత అనమాట. నిర్ణయాల్లో సందేహం, ఏదైనా చెప్పడం తర్వాత ఇది కరెక్టో కాదో అర్థం కాక ఇబ్బంది పడడం, తల్లి లేదా కుటుంబంతో భావోద్వేగాలు ఎక్కువగా ఉండడం, వాళ్ళు ఏదైనా ఫీల్ అయినా వాళ్ళు ఏదైనా వీళ్ళు ఎక్కువగా బాధపడడం, మనసులో విషయాలు బయటకు చెప్పలేకపోవడం, అన్నీ దాచుకోవడం, ఎవరేమన్నా పెద్దగా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. లోతైన ఆలోచన, ఆధ్యాత్మిక భక్తి మీద ఆసక్తి పెంచుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇక శుక్రుడు కనుక అస్తంగతం అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, శుక్రుడు ప్రేమ, వివాహం, సౌందర్యం, ఆనందం ఈ సంబంధాలకు కారకుడు అనమాట. అస్తంగతమైన శుక్రుడు ప్రేమలో నిరాశలు, సంబంధాల్లో అబద్ధాలు, భాగస్వామి మీద ఎక్కువ అంచనాలు, ఇలా ఉండాలి అలా ఉండాలనుకోవడం, అలా ఉండక బాధపడడం, ఎదుటి వ్యక్తులతో భాగస్వామిని పోర్చి చాలా వరకు ఇబ్బంది పడడం, నీ యొక్క లవ్, నీ ఎఫెక్షన్ని భాగస్వామికి చెప్పలేకపోవడం, ఇష్టపడిన వాళ్ళకి చెప్పలేకపోవడం, దానివల్ల చాలామంది దూరం అయిపోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఉన్న ఆనందాన్ని కూడా శుక్రుడు కనుక కంబస్ట్ అయితే అనుభవించలేరు అనమాట. జీవితంలో లగ్జరీ వస్తువులు ఉన్న, సంబంధాలు ఉన్న, అన్ని మంచి భర్త ఉన్న, మంచి భార్య ఉన్న, మంచి ఇష్టమైన వాళ్ళు ఉన్నా సరే ఈగోతోనో లేకపోతే వేరే రకంగానో కెరియర్ అనో ఏదో రకంగా సరైన ఆనందం అనేది ఉండదన్నమాట. ఇక హార్మోన్ల సమతుల్యత తగ్గిపోతుంది. చర్మ సంబంధిత విషయాల్లో అలాగే గైనకల్ ఇష్యూస్ కూడా ఎక్కువగా శుక్రుడు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఒకవేళ గురుడు కనుక కంబస్ట్ అయితే, గురుడు జ్ఞానానికి కారకుడు. అయితే గురుడు కంబస్ట్ అయిన వ్యక్తులు ఎలా ఉంటారంటే చాలా వరకు ఎవరైతే తమకు మంచి చేస్తారో వాళ్ళతోనే గొడవలు పెట్టుకుంటారు అనమాట. ఎవరైతే వీళ్ళని బాగా బాగుండాలనుకుంటారో వాళ్ళు వీళ్ళని అపార్థం చేసుకుంటారు అనమాట. అంటే వీళ్ళకి మెంటర్స్కి, అంటే పాత రోజులు గురువులు అంటారు కదా, ఇప్పుడు ఎవరైతే సలహాలు ఇస్తారో వీళ్ళని ప్రేమగా చూసుకుంటారో వాళ్ళతోనే ఏదో ఒక ఇబ్బందులు రావడం, వాళ్ళతో దూరం అయిపోవడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే గురుడు కంబస్ట్ అయినప్పటికీ కూడా కొన్నాళ్ళ తర్వాత కష్టానికి ఫలితం వస్తుంది, కానీ స్లోగా వస్తుంది. నేను ఇంత కష్టపడ్డాను ఇప్పుడుకి వచ్చింది అనే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా మీకు గురుమాత దశ జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బందుల తర్వాత మంచి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇక గురువు కంబస్ట్ అయినప్పుడు సంతానానికి కారకుడు కాబట్టి గురువు సంతానం ఆలస్యం అవడం, పిల్లల విషయంలో ఇబ్బందులు రావడం, పిల్లల ద్వారా కూడా కొంత స్ట్రగుల్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక శని కంబస్ట్ అయితే, రవికి దగ్గరగా శని వస్తే ఈ వ్యక్తులు చాలా కష్టపడతారనమాట. బాధ్యతలు అన్నీ వీళ్ళ మీదే ఉంటాయి. ఇంట్లో అన్నీ కూడా వీళ్ళే చేయాలి. ఇంట్లో నలుగురు ఉంటే ఈ వ్యక్తి కష్టపడి వాళ్ళని పోషించడం, వాళ్ళ కోసం కష్టపడడం అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఏమి పెద్దగా ఉపయోగం లేక చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఏంటంటే ఇక్కడ కొంతవరకు బాసుల వల్ల, ప్రభుత్వ అధికారుల వల్ల, ఉన్నత వ్యక్తుల వల్ల, తండ్రితో కూడా విభేదాలు రావడం కూడా శని కంబస్ట్ అయినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ ఏంటంటే శనికి సూర్యుడికి అస్సలు పడదు కదా, రెండు కూడా ఎన్ని ప్లానెట్స్ కల్లా. దీనివల్ల ఏంటంటే సూర్యుడు నేను నాయకుడిని అనుకునే లోపు శని ఏంటంటే నేను కష్టపడి పనిచేస్తాను అంటాడు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి మంచి పొజిషన్ వచ్చేసరి బాగా కష్టపడితేనే, ఒళ్ళొంచితేనే ఆ పొజిషన్ వల్ల విలువ, గుర్తింపు, డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఏదో పదవి వచ్చేసింది కదా, దాని ద్వారా ఏదో వచ్చేస్తుంది అనుకుంటే ఏమి ఉండదు అనమాట. ఇలాగే చాలా వ్యక్తులు నేను అంత పదవి వచ్చిన అందులో సంపాదించుకోలేకపోయానని చెప్తారు కదా, వాళ్ళు కేవలం ఆ పదవిని చూసి కూర్చోవడం తప్ప కష్టపడలేదన్నమాట. ఈ శని కంబస్ట్ అవడం వలన సహనం ఉండదు, ఓర్పు ఉండదు, త్వరగా నిరాశ చెందుతారు, ఆలస్యాన్ని భరించలేరు. కొన్నిసార్లు ఈ కోపం విపరీతంగా ఉండిపోవడం వల్ల కూడా పరిస్థితులు వీళ్ళే చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శని కంబస్ట్ అయినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కంబస్ట్ ప్లానెట్స్ ఇచ్చే రిజల్ట్స్ అనమాట. మీ జాతక చక్రంలో కనుక ఇలా కంబస్ట్ అయిన ప్లానెట్స్ ఉంటే మీరు ఈ లక్షణాలు ఉంటాయి. ఎక్కువగా ఈ దశ అంతర్దశ వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. అప్పుడు జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోవాలి.